హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్ ఎలా ఉంది? ట్రైలర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తూనే అడిగింది సింధు. అప్పటికి 10 డ్రెస్సెస్ ట్రై చేసింది సింధు. ట్రైలర్ రూమ్ బయట నిల్చొని మొబైల్ ఫోన్ చూసుకుంటున్న ఆరాధ్య చాలా బాగుంది అని చెప్పింది. ఇంతలో పక్క రూమ్ నుంచి బయటకు వచ్చి నేను ఇది ఫైనల్ చేస్తున్నా అంది నవ్య. కీరు అంది ఆరాధ్య. నీకు ఇష్టమైన కలర్ కదా ఆరాధ్య నవ్వుతూ అంది నవ్య. ఫస్ట్ నా సంగతి చూడండి, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు అంది సింధు. మధ్యలో కలిగజేసుకుంటూ సింధుని పైనుంచి కిందకు చూస్తూ సోగా ఉంది అంది నవ్య. అదే అనుకున్న, పొట్ట కనిపిస్తుంది కదా అంది సింధు పొట్ట లోపలికి లాక్కుంటూ. ఏంటి మీ సోది సింధు? అది అలాగే చెప్తుంది. చాలా బాగుంది ఈ డ్రెస్, నేను చెప్తున్నా కదా నమ్ము అంది ఆరాధ్య. నిజంగా బాగుంది? ఎస్, నిజంగా బాగుంది. అయినా నువ్వేమంతా లావుగా లేవు, ఎందుకంత ఫీల్ అవుతావు అడిగింది ఆరాధ్య. లేదు, నా వెయిట్ లాస్ట్ మంత్లో 3 kilos పెరిగింది దిగులుగా చూస్తూ చెప్పింది సింధు. అయితే వర్కౌట్ చేయి, దానికి ఎందుకు అంత ఫీల్ అవ్వడం అని చెప్పింది ఆరాధ్య. అక్కడితో ఆపేశావు ఏంటి? ఇప్పుడేమో క్లాస్ తీసుకుంటావు కదా అంది కూడా. చెప్పు, అది కూడా చెప్పు అంది నవ్య. అర్థం కానట్టు చూసింది ఆరాధ్య. అదేదో బాడీని కాన్ఫిడెన్స్ అని ఏదో చెప్తుంటావు కదే. కాన్ఫిడెన్స్ ఇన్ వన్స్ బాడీస్ టు లాస్ట్, కాన్ఫిడెన్స్ ఇన్ వన్స్ సెల్ఫ్, అది నేను చెప్పింది కాదు, సీముంది బోగో అనే ఫ్రెంచ్ రచయిత్రి చెప్పింది. అది నేను ఎప్పుడు ఒక్కసారి కోట్ చేశాను అంతే. అంత మాత్రానికి క్లాస్ పీకుతున్నట్టు మొహం పగులుద్ది నీకు. గొడవ అయిపోతే నా గొడవ కొంచెం చూడండి. ఈ డ్రెస్సు కొనుక్కున్నా అయితే అడిగింది సింధు. ప్లీజ్, నాకు ఫుల్లుగా ఆకలేస్తుంది, బిల్డింగ్ దగ్గర ఉంటాను, త్వరగా వచ్చేయండి అంటూ ట్రైలర్ రూమ్ దగ్గర నుంచి కదిలింది ఆరాధ్య. నవంబర్ చివరి రోజు, షాపింగ్ సీజన్. మాల్లో ఫుల్లుగా ఉన్నారు జనాలు. బిల్లింగ్ కౌంటర్ దగ్గర తన ఫ్రెండ్ కోసం పైకి చూసింది ఆరాధ్య. నేను ఎందుకు బిల్లు కట్టాలి? మంత్ ఎందులో కూడా డబ్బులు ఉండేది నీ దగ్గరే కదా నవ్వుతూ చూసింది నవ్య. బిల్లు కట్టడం పూర్తి చేసుకొని మాల్ బయటికి వచ్చి ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో కూర్చున్నారు ముగ్గురు. మానస్కి చెప్పేశాను నాకు ఇష్టం లేదని అంది ఆరాధ్య కాఫీ షాప్ కౌంటర్ దగ్గర ఆర్డర్ ఇస్తూ. అవునా, ఏమన్నాడు? కళ్ళు పెద్దగా చేసి కనుక చూస్తూ అడిగింది సింధు. ఏమో, నేను చెప్పాల్సింది చెప్పేశాను, ఇంకా నాకు సంబంధం లేదు చెప్పింది ఆరాధ్య. నువ్వెంత లక్కీనో తెలుసా ఆరాధ్య, నీ పేరెంట్స్ నీకు సపోర్టివ్గా ఉంటారు. మా ఇంట్లో చెప్తే ఏం చేస్తారో తెలుసా అంది అశ్విని కాఫీ మగ్స్ తీసుకొని కుర్చీలో కూర్చుంటూ. అంత లేదు, మా ఇంట్లో కూడా పెద్ద గొడవే అవుతుంది. మా నాన్న ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. ఏమోనే, లాస్ట్ మంత్ ధీరజ్తో పెళ్లి చూపులు అయ్యాయి కదా, వాడు రోజు ఫోన్ చేసి చంపేస్తున్నాడు. నువ్వు వర్జినా కాదా అని అడిగేశాడు డైరెక్ట్గా చెప్పింది సింధు. అందులో తప్పేముంది? అడిగాడు. ఎస్ సార్ నో అని చెప్పొచ్చు కదా నవ్వుతూ చెప్పింది నవ్య. నో అనే చెప్పాను, అంతటితో వదల్లేదు. మరి లోన్లీ నైట్లో ఏం చేస్తావు అని మాట్లాడుతున్నాడు. వాడిని ఎలా అవాయిడ్ చేయాలో తెలియడం లేదు. కానీ మా పేరెంట్స్ దగ్గర మాత్రం బొట్టు పెట్టుకొని రాముడు మంచి బాలుడిలా నటిస్తాడు. ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తావు? వాళ్ళకి మంచి బిజినెస్ ఉంది, కట్నం కూడా తక్కువే అడుగుతున్నారు. ఏంటి నీ ప్రాబ్లం అని ఇంట్లో రోజు గొడవ, దిగులుగా